సమయం దొరికితే పల్లానికి నీళ్లు పోయినట్లుగా ఎటు పోతున్నారో అర్థం కావట్లేదు, సన్నిధి వదిలిపెట్టి. తర్వాత చూస్తే ఫోటోలు వస్తున్నాయి, సముద్రానికి వెళ్ళినట్టు, ఈ ఆదివారం భోజనానికి వెళ్ళినట్లు, ఫంక్షన్లో ఉన్నట్లు. శ్రమ వచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చుగా మరి వాళ్ళ దగ్గరికి, కష్టం వచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చు కదా. ఈ దినం ఎక్కడ ఉండాలి? మీరు ఆ లిస్టులో ఉండకూడదు. ఏ లిస్టులో? భయము లేకుండా భక్తి చేసేవారి లిస్టులో మీరు ఉండొద్దు. భయము లేనటువంటి స్థితి. భక్తి చేస్తున్నాం అంటున్నారే కానీ మీ ఇష్టానుసారంగా జీవించడానికి అనుకూలతను ఎత్తుక్కుంటున్నారు. భక్తిలో అనుకూలతలో చేసేది కాదు భక్తి, ప్రతికూలతలో చేయగలిగిందే భక్తి. అనుకూలతలు ఎవరైనా చేయగలరు, ప్రతికూలతలో చేయాలి. ఇది శ్రేష్టం. నీ ఆవరణం యొక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నాకు ఏ దినము కావాలి? నీ మాట, నీ ఉద్దేశము అప్పుడే వచ్చిందే కాదు, ఎప్పుడు వస్తుంది ఆదివారం అనుకోవాలి. తేడా తెలుస్తుందండి. అప్పుడే వచ్చింది ఆదివారం. మాంసానికి వెళ్ళినప్పుడు అనిపించదు, మందిరం అయితేనే అనిపిస్తుంది. చేపలకు వెళ్ళినప్పుడు అనిపించదు, మందిరం అన్నప్పుడే అది అనిపిస్తుంటది. అప్పుడే వచ్చిందా?